12 కామన్ సన్ స్క్రీన్ మిత్స్. సన్ స్క్రీన్స్ అనేది మనం చాలా కామన్గా యూజ్ చేసే స్కిన్ కేర్ ప్రోడక్ట్. సో ఇది యూజ్ చేసే విధానంలో చాలామంది పేషెంట్స్కి కొన్ని డౌట్స్ ఉంటాయి, కొన్ని అపోహలు ఉంటాయి. ఏది నిజం, ఏది అబద్ధం అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ వీడియోలో అపోహల్ని తొలగించి నిజాలేంటో తెలుసుకుందాం. నెంబర్ 1, సన్ స్క్రీన్స్ యూజ్ చేయడం వల్ల చర్మం నల్లబడుతుందని పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇది 100% అన్ని సన్ స్క్రీన్స్ వల్ల కాదండి. సన్ స్క్రీన్స్లో యూజ్ చేసే జింక్ ఆక్సైడ్ అనే ఒక ఫిజికల్ ఫిల్టర్ వల్ల కొన్ని ఫార్ములేషన్స్లో అలా పెట్టుకోవడం వల్ల బ్లూయిష్ అండ్ బ్లాకిష్ టింట్ లాగా కనిపిస్తుంది చర్మం పైన. సో ఇలా ఎందుకు జరుగుతుందంటే మీ స్కిన్ టైప్కి అనుగుణంగా మీరు సన్ స్క్రీన్ చూస్ చేసుకోకపోవడం వల్ల. అండ్ ఆల్సో వైటమిన్ సి ఉన్న సన్ స్క్రీన్స్లో బికాస్ ఆఫ్ ద ఆక్సిడేటింగ్ పొటెన్షియల్ ఆఫ్ ద వైటమిన్ సి ఇంగ్రీడియంట్ కొంతమంది పేషెంట్స్లో నలుపు వస్తుందని కూడా వింటూ ఉంటాం. సో ఈ ప్రాబ్లం మీరు అవాయిడ్ చేయాలంటే ప్యూర్ కెమికల్ సన్ స్క్రీన్స్ అండ్ వైటమిన్ సి లేని సన్ స్క్రీన్స్ చూస్ చేసుకోవడం బెటర్. నెంబర్ 2, కెమికల్ సన్ స్క్రీన్స్ చర్మానికి హానికరం, న్యాచురల్ సన్ స్క్రీన్సే యూజ్ చేయాలి అని వింటూ ఉంటాం. సో ఈ న్యాచురల్ సన్ స్క్రీన్ అనే కాన్సెప్ట్ లేదండి. అ కంప్లీట్ సన్ స్క్రీన్ ఈజ్ ఆల్వేస్ physical sunscreen like zinc oxide, titanium dioxide, and chemical sunscreens like avobenzone, oxybenzone, tinozole ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ కలిపి ఉన్నప్పుడే ఒక సన్ స్క్రీన్ కంప్లీట్ అని చెప్తాం. సో కొన్ని న్యాచురల్ సన్ స్క్రీన్ పొటెన్షియల్ గల కొన్ని ఇంగ్రీడియంట్స్ లైక్ క్యారెట్ ఆయిల్ అండ్ కొన్ని మినరల్ ఆయిల్స్కి ఆ ప్రాపర్టీ ఉంటుందని కొన్ని ప్రోడక్ట్స్ మార్కెటింగ్లో చూస్తూ ఉంటాం. బట్ ఫ్రాంక్లీ ఈ ఆయిల్స్కి మైల్డ్ యాంటీ ఆక్సిడెంట్ పొటెన్షియల్ మాత్రమే ఉంటుందండి, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఉండదు. సో ఇలాంటి అన్సైంటిఫిక్ ప్రోడక్ట్స్ మీరు యూజ్ చేయొద్దండి. సో కెమికల్ సన్ స్క్రీన్స్ అయినా ఫిజికల్ సన్ స్క్రీన్స్ అయినా కూడా ప్రాపర్ ఫార్ములేషన్లో యూజ్ చేసినప్పుడు ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హార్మ్ఫుల్ టు ద స్కిన్. నెంబర్ 3, సన్ స్క్రీన్ ఒక్కసారి అప్లై చేస్తే సరిపోతుంది అని అనుకుంటారు పేషెంట్స్. కాదండి. సన్ స్క్రీన్ అనేది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో 2 to 3 అవర్స్కి ఒకసారి మీరు బయటకు వెళ్తున్నారు, మీ ఆక్యుపేషన్ ఎండలో తిరిగేటట్టుగా ఉంది అంటే ఖచ్చితంగా మీరు రిపీట్ చేయాలండి. అండ్ ఎవ్రీ టైమ్ డిపెండింగ్ అపాన్ ద మీ స్కిన్ ఫేస్ వాష్ చేయాలా వద్దా బిఫోర్ రీఅప్లికేషన్ అని కూడా అడుగుతుంటారు పేషెంట్స్. సో యూ టేక్ అ కాల్. ఒకవేళ మీరు స్కిన్ టైడీగా ఉంది, ఎక్కువ డర్ట్ అండ్ పొల్యూటెంట్స్ అట్రాక్ట్ కాలేదు అని మీరు అనుకుంటే యూ కెన్ రీఅప్లై. లేదు జిడ్డుగా ఉంది, చాలా స్వెట్టింగ్ వచ్చిందంటే వాష్ చేయడం కానీ లేకపోతే వెట్ వైప్స్ తోటి రిమూవ్ చేసి మళ్ళీ రీఅప్లికేషన్ చేయడం బెటర్. అండ్ అవుట్డోర్స్లో ఉన్నప్పుడు సన్ స్క్రీన్ స్టిక్స్, ఇట్స్ ద లేటెస్ట్ ట్రెండింగ్ కాన్సెప్ట్. సన్ స్క్రీన్ స్టిక్స్తో కూడా రీఅప్లై చేయడం వల్ల మీరు సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ని ఇంకా బెటర్ చేయొచ్చు. నెంబర్ 4, ఇంట్లో ఉన్నప్పుడు లేదా ఎండ లేని రోజుల్లో, క్లౌడీగా ఉన్న రోజుల్లో సన్ స్క్రీన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు పేషెంట్స్. లేదండి. క్లౌడీగా ఉన్నప్పటికీ కూడా, మన ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మన జనరల్ విండోస్ కానీ గ్లాస్ డోర్స్ ఇవన్నీ కూడా యూవీబీ రేస్ని ఫిల్టర్ చేస్తాయి, కానీ యూవీ ఏ రేస్ అనేవి పెనిట్రేట్ అవుతాయి. సో వెదర్ యు ఆర్ ఇండోర్స్ అవుట్డోర్స్, వెదర్ ద సన్ ఈజ్ హార్ష్ ఆర్ మైల్డ్, కంపల్సరీ మీరు డైలీ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాల్సిందే. పాయింట్ 5, ఫిజికల్ సన్ స్క్రీన్స్ అయితే సన్ రేస్ని రిఫ్లెక్ట్ చేసేస్తాయి అండ్ కెమికల్ సన్ స్క్రీన్స్ సన్ రేస్ని అబ్జార్బ్ చేస్తాయి అనే ఒక కాన్సెప్ట్ మనం వింటూ ఉంటాము. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ కాన్సెప్ట్ రీసెంట్ టైమ్స్ వరకు రైట్ అని నేను అనుకున్నానండి. బట్ బోత్ ఫిజికల్ సన్ స్క్రీన్ అండ్ కెమికల్ సన్ స్క్రీన్ యాక్ట్ బై అబ్జార్బింగ్ ద సన్ రేస్ అండ్ వాటిని హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి. సో మీరు కంబైన్డ్ సన్ స్క్రీన్ వేసుకున్నా, ఫిజికల్ సన్ స్క్రీన్ వేసుకున్నా, ఓన్లీ కెమికల్ సన్ స్క్రీన్ వేసుకున్నా కూడా ఆల్ ద ఇంగ్రీడియంట్స్ ఆర్ గోయింగ్ టు అబ్జార్బ్ ద సన్ రేస్ అండ్ వేడిగా మారుస్తాయండి. పాయింట్ 6, ఆక్సిబెంజోన్ అనేది రీసెంట్ టైమ్స్లో ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ స్కిన్ అని వింటూ ఉంటాము. But that is not true అండి. There are sufficient number of clinical studies, especially animal modelsలో very high quantities of oxybenzone అప్లై చేసిన తర్వాత కొంతవరకు హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది చూసాము. బట్ ద క్వాంటిటీస్ వి అప్లై మన హ్యూమన్ స్కిన్ పైన సన్ స్క్రీన్స్లో యూజ్ చేసే క్వాంటిటీస్ వల్ల అలాంటి డిస్టర్బెన్స్ అనేది ఏది ఉండదండి. అండ్ మనకు ఎకనామిక్గా దొరికే సన్ స్క్రీన్స్లో అవోబెంజోన్ ఖచ్చితంగా యూజ్ చేస్తారు. కొన్ని స్పెసిఫిక్ సెన్సిటివ్ స్కిన్ డిజార్డర్స్ ఉన్నాయి, లేకపోతే ఫోటో కాంటాక్ట్ డర్మటైటిస్ అంటే వాళ్ళకి అన్ని ప్రోడక్ట్స్ ఈజీగా పడవు, లేదా డార్క్ పిగ్మెంటేషన్ ఉంది,
ఇలాంటి కండిషన్స్లో అవోబెంజోన్ అవాయిడ్ చేసి వేరే కెమికల్ సన్స్క్రీన్స్ ఉన్నవి మనం చూస్ చేసుకోవచ్చు. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ సేఫ్ ఇంగ్రీడియంట్ అండ్ కంఫర్టబుల్లీ అవోబెంజోన్ బేస్డ్ సన్స్క్రీన్స్ మీరు యూస్ చేయొచ్చు. పాయింట్ 8, సన్స్క్రీన్స్ యూస్ చేస్తున్నా కూడా నేను ట్యాన్ అవుతున్నా అని పేషెంట్స్ చెప్తూ ఉంటారు. సో ట్యానింగ్ అనేది సన్ రేస్లో ఉండే యూవీఏ రేస్ వల్ల జరుగుతుంది అండ్ స్కిన్ బర్న్స్ అనేది యూవీబీ రేస్ వల్ల జరుగుతుంది. సో వీ హ్యావ్ టు రిమెంబర్ అండ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సన్స్క్రీన్స్ అనేవి మనం స్కిన్ పైన అప్లై చేయడం వల్ల 100% యూవీ రేస్ ఫిల్టర్ కావండి. కొంతవరకు మాత్రమే దాన్ని ఫిల్టర్ చేస్తాయి. ఎంతో కొంత యూవీ విల్ పెనట్రేట్ ద స్కిన్ ఫర్ షూర్. సో ఆ కొంచెం పెనట్రేట్ అయిన యూవీ రేస్ వల్ల ట్యానింగ్ జరగచ్చు. సో ట్యాన్ అవుతుంది అని చెప్పేసి సన్స్క్రీన్స్ యూస్ చేయడం మాత్రం మీరు స్టాప్ చేయొద్దు. సో సన్స్క్రీన్ వల్ల ట్యాన్ అవ్వట్లేదు, మీరు జనరల్ యూవీ రేస్ వల్ల ట్యాన్ అవుతున్నారు అండ్ ఇంకా బెటర్ వేలో సన్స్క్రీన్స్ యూస్ చేయాలి అనే ఒక ఇండికేషన్. సో ట్యానింగ్ అనేది మళ్ళీ డిపెండింగ్ అపాన్ మీరు ఎక్కడికి వెళ్ళారు, విచ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ యు ఆర్ ఇన్ అండ్ ఎంత ఎక్స్పోజర్ ఉంది సన్కి మీరు అండ్ ఎంత స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతున్నారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ట్యానింగ్ ఎంతవరకు జరుగుతుందో తెలుసుకోవడానికి. పాయింట్ 9, చిన్నపిల్లల్లో సన్ స్క్రీన్స్ యూస్ చేయకూడదు అని అనుకుంటారు. కానీ మోర్ దెన్ 6 months, సో వాట్ ఈస్ ద మినిమం ఏజ్ టు యూస్ సన్ స్క్రీన్? 6 months పైన పిల్లల్లో సన్ స్క్రీన్స్ అవసరం ఉన్న చోట మనం యూస్ చేయాలి ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఒక బీచ్ టూర్కి వెళ్ళారు, లేదా అవుట్డోర్ స్కూలింగ్లో ఒక అవుట్డోర్ ఫంక్షన్ ఉంది, సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా పిల్లలకి సన్ స్క్రీన్ అప్లై చేయాలి. బట్ ద సన్ స్క్రీన్ షుడ్ బి ప్రిఫరబుల్లీ అ ఫిజికల్ సన్ స్క్రీన్, బికాస్ వాళ్ళ స్కిన్ అనేది ఇంకా అండర్ డెవలప్డ్ ఉంటుంది అండ్ సెన్సిటివ్ ఉంటుంది, తొందరగా రియాక్ట్ అవుతుంది కెమికల్స్కి. కాబట్టి కెమికల్ ఫిల్టర్స్ అవాయిడ్ చేసి ఓన్లీ ఫిజికల్ బేస్డ్ జింక్ ఆక్సైడ్, టైటానియం డైఆక్సైడ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ యూస్ చేయడం వల్ల పిల్లల స్కిన్ని సన్ నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం సన్ స్క్రీన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. సో less than 6 months కిడ్స్ని ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ఎక్స్పోజర్ టు సన్. దీంతో పాటు ఫుల్ స్లీవ్డ్ అండ్ ఫుల్ ప్యాన్స్ ఉన్న క్లోదింగ్, హ్యాట్స్, గాగల్స్ ఇవి కూడా యాడ్ చేయాలి. పాయింట్ 10, సన్ స్క్రీన్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తుందా అని అడుగుతూ ఉంటారు పేషెంట్స్. లేదండి, మన ఇండియన్ పాపులేషన్ వీఆర్ జెనెటికల్లీ ప్రిడిస్పోజ్డ్ ఫర్ వైటమిన్ డి డెఫిషియన్సీ. అంటే మనకి ఎక్కువ ఎండ ఎక్స్పోజర్ ఉన్నా కూడా చాలా మందిలో వైటమిన్ డెఫిషియన్సీ చూస్తాం. సో ఆ ఒక్క ఫేస్ పార్ట్లో అప్లై చేసుకునే సన్ స్క్రీన్ వల్ల మీరు డెఫిషియెంట్ అవుతారు అనేది కరెక్ట్ కాదండి. సో మీ అదర్ బాడీ పార్ట్స్ ఉన్నాయి, ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ యూ కెన్ ఆల్వేస్ ఎక్స్పోజ్ ద బాడీ పార్ట్స్ టు సమ్ ఎక్స్టెంట్ రోజు హెల్దీ సన్లైట్లో, లేదా డైటరీ కంటెంట్ వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ మీరు కన్జ్యూమ్ చేయడం వల్ల వైటమిన్ డి డెఫిషియన్సీ ప్రివెంట్ చేయొచ్చు. పాయింట్ 11, సన్ స్క్రీన్స్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ స్వెట్ వస్తుందండి నాకు, అది ఆ సన్ స్క్రీన్ అనేది ఉండట్లేదు, అది వెళ్ళిపోతుంది అండ్ ఐ ఫీల్ సో స్వెటీ అండ్ ఆయిలీ ఆన్ మై ఫేస్ అని చెప్తూ ఉంటారు పేషెంట్స్. టు సమ్ ఎక్స్టెంట్ విత్ ఫ్యూ ఫార్ములేషన్స్ ఇది కరెక్టేనండి, కానీ అన్ని సన్ స్క్రీన్స్ ఈ ప్రాబ్లం కాజ్ చేయదు. సో అసలు ఇది ఎందుకు జరుగుతుందంటే బికాస్ ఆఫ్ ద థిక్నెస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ ద అక్లూజివ్ కాంపోనెంట్ ఇన్ ద ఫార్ములేషన్స్ లైక్ సిలికాన్స్, ఎక్కువ కవర్ లాగా ఫామ్ అయ్యే సిలికాన్స్ ఉండడం వల్ల స్కిన్ పైన వచ్చిన స్వెట్ బయటకి ఎవాపరేట్ అవ్వడం కుదరదు బికాస్ ఆఫ్ దట్ బ్యారియర్ ఎఫెక్ట్, ఫిజికల్ బ్యారియర్ ఫార్మ్డ్ బై ద సన్ స్క్రీన్. సో దీనివల్ల ఆ సన్ స్క్రీన్ కింద స్వెట్ అంతా చిన్న చిన్న మైక్రో డ్రాప్లెట్స్ అన్నీ అక్యుములేట్ అయ్యి ఎక్కువగా స్వెట్ వస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో టు అవాయిడ్ దిస్, వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్స్ అంటే లైట్గా ఉండే సన్ స్క్రీన్స్, ఎక్కువ సిలికాన్స్ లేని సన్ స్క్రీన్స్ యూస్ చేయడం వల్ల ఆ హెవీ ఫీలింగ్ అనేది ఉండదండి. సో చాలామంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు హెవీగా అనిపిస్తుంది ఫేస్ పైన సన్ స్క్రీన్ పెట్టుకున్నాక అని కూడా అంటూ ఉంటారు. సో దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ దిస్ ఫిజికల్ బ్యారియర్ ఎఫెక్ట్. సో మీ స్కిన్కి అనుగుణంగా మీకు ఎట్లాంటి ప్రాబ్లం వస్తుందో దానికి అనుగుణంగా మీరు సన్ స్క్రీన్ పిక్ చేసుకోవడం వల్ల ఈ ఇష్యూని అవాయిడ్ చేయొచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, SPF 50, SPF 80, SPF 100 సన్ స్క్రీన్స్ నేను యూస్ చేస్తాను, సో నేను ఒక్కసారి పెట్టుకుంటే సరిపోతుందా అని పేషెంట్స్ అడుగుతూ ఉంటారండి. దట్ ఈస్ నాట్ రైట్. SPF 50, 80, 100 వీటి మూడిటికి సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్లో పెద్దగా తేడా ఉండదండి. ఏ సన్ స్క్రీన్ అయినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ SPF, రిపీటెడ్ అప్లికేషన్ అండ్ దాన్ని రైట్ వేలో యూస్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Please get back to my old video of how to use a sunscreen properly. You can just watch that video. So right way lo sunscreen ni use cheyadam valla definitely vaati efficiency 100% పొందొచ్చు. So hope ee information అపోహలు
అండ్ నిజాల గురించి సన్ స్క్రీన్ యూసేజ్లో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్కి యాడ్ చేసిందని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ స్కిన్ అండ్ హెయిర్ రిలేటెడ్ కంటెంట్. Take care and bye.